వెల్కమ్ బ్యాక్. ప్రధాన పత్రికల ప్రధాన అంశాలని మరింత విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. రహీం గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది ఏదైతే ఉందో భూభారతి యొక్క సందర్భం సంబంధించి ఈ దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే అనేక రైతులకు అధికారులు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీని వెనక అనేక మంది పాత్ర ఉందంటూ ఇప్పుడు దాదాపు 48 మందిపై కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కొంతమంది అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఈ భూభారతి విషయంలో, ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం పూనుకుంది? అంటే పేరు మార్చారు కానీ కొత్త సీసాలో పాత సారా. గతంలో ధరణి ఏం జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది. కనుక బేసిక్స్ మార్చకుండా ఏదైతే పొరపాటు జరిగిందాన్ని మొదటి నుంచి సవరించకుండా జరుగుతుంది, ఇట్లాగే ఉంటుంది అంటున్నాను. ఆనాడు కూడా ఏమన్నారంటే ధరణి బంగాళాఖాతాలను పడేస్తాం, ధరణిలో చాలా అక్రమాలు జరిగినాయి అన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? భూభారతి వచ్చి కూడా 1 year అయిపోయింది కదా. అంటే ఏం లేదు, మక్కికి మక్కి మేరే భాయ్ లిక్కి అన్నట్టు గతంలో మన ధరణిలో ఏముందో అదే రికార్డు ఇందులో మార్చారు. తేడా ఏం లేదు, అసలు ఒక్క అక్షరం కూడా తేడా లేదు. కాకపోతే ఈ మన పేరు మీద లోగో మారింది, భూభారతి అని కొత్త వచ్చింది, అంతకని ఏం లేదు. కనుక మొదటి నుంచి సవరించాల్సిన అవసరం ఉంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూ చేస్తున్నారు. నిన్న కొత్త పాస్బుక్లు ఇచ్చారు కదా. అట్లా జరిగితే మాత్రం సాధ్యం అవుతారు. గతంలో కేసీఆర్ గారి హయాంలో కూడా జరిగిన పొరపాటు ఏంటంటే అంతకుముందు ఆన్లైన్ రికార్డులు ఇందులోకి ఎక్కించారు. దానివల్ల 3-4 జరిగినాయి. ఒకటి, పాత పట్టేదారులు ఎప్పుడో అమ్ముకున్న భూములన్నీ కూడా మళ్ళీ వాళ్ళ పేరు మీద వచ్చేసినాయి. అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోయిన వాళ్ళు అప్పుడెప్పుడో చౌకగా అమ్ముకున్నారు. ఇప్పటికి కూడా ఆ సమస్యలు 6 లక్షల పైన పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళ సాదా పైన కాయిదాలు. ఎందుకున్నా 2018 నాటికి, ఇవాళ కానీ నిన్న కాదు, ఇవాళ 2018 లేకుంటే 2020 తర్వాత వెసులుబాటు ఇచ్చారు. రెండోసారి 2020 అక్టోబర్ నాటికి పెండింగ్ లో ఉన్నాయి 6 లక్షల పైన దరఖాస్తు సాదా బైనామాలు. సాదా బైనామాల మీద ఇప్పటికీ ఎందుకు అవ్వడం లేదంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. నిజమే కదా. ఒక దేశంలో కోర్టు పోతే కష్టం కనుక కోర్టు వివాదాలు రాకుండా పాత పట్టేదారు వచ్చి అఫిడవిట్ ఇస్తే చేస్తామన్నారు. అఫిడవిట్ అవసరం లేదంటున్నారు. సాదా బైనామా లేదా మళ్ళీ అఫిడవిట్ అవసరం లేదంటున్నారు. అప్పుడు ఎవరైనా మన కోర్టు పోతే మళ్ళీ బదిలీ వస్తుంది కదా. అందుకని ఇక్కడ అక్రమార్కులు ఎవరున్నా ఏం చేసినా కూడా పాత రికార్డులోనే మక్కి ఎక్కియడం వల్ల వచ్చిన సమస్య. దీనికి సమగ్ర పరిష్కారం ఒక్కటే ఉన్నది. సమగ్ర సర్వే కావాలి, సర్వేలో పొజిషన్ చెప్పాలి, కొత్త సర్వే నెంబర్ తీసుకురావాలి. అట్లానే బై నెంబర్స్, పోడీ నెంబర్స్ ఉన్నాయి కదా. భూమి మీద పోడీ కాలేదు, బై నెంబర్స్ ఉన్నాయి. అందుకనే ధరణితో చిక్కులు దక్కవ హక్కులని నేను ఒక 5-6 ఆర్టికల్స్ ధరణి వచ్చినప్పుడే రాశాను. అది సేమ్ కంటిన్యూ అవుతుంది. ఏం తేడా? ఎక్స్టెండ్ తప్పడము, లేకపోతే ఎక్కువ పడ్డము, ఎక్కువ పడ్డం తక్కువ సార్లు జరిగింది, తక్కువ పడ్డం జరిగింది. అంటే 0-1 ఎక్కువ పడితే ఎకరాలు పోయి గుంటలు పోయి ఎకరాలకు వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. చాలా మంది అన్యాక్రాంతమైన సందర్భాలు చూస్తున్నాం. అట్లా ఒక 5-6 సమస్యలు ఉన్నాయి ఇందులో. ఎక్స్టెంట్ నుంచి మొదలు పెడితే 5-6 సమస్యలు పరిష్కరించడానికి కొత్తగా మనకు గతంలో ఉన్న ఏది మాడ్యూల్స్ ఉన్నాయి కదా, 34 మాడ్యూల్స్ ఉంటే దాన్ని తక్కువ చేసామంటాం, తగ్గించామంటే ఏం లేదు, కలిపారు. పెండా బెల్లం కలిపేసి 4 మాడ్యూల్స్ కలిసి ఒకటే మాడ్యూల్ పోమన్నారు. చాలా మంది డబ్బులు కట్టి కూడా ఇప్పటికి ఎదురు చూస్తున్నారు, ఏది మాకు పరిష్కారం లభిస్తా అని చెప్పి. దీనిలో అక్రమార్కులు ఏం చేస్తున్నారంటే తిమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తున్నారు. ప్రొహిబిషన్ లిస్ట్ లో సొంత పట్టా భూములు పడితే కూడా ఇదివరకు దిక్కుదేశం లేదు, సిసి దాకా పోవాల్సి వస్తున్నది. అంటే ఈ సమస్యలకి సమగ్ర పరిష్కారం కావాలంటే ఒకటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తెలంగాణలో అమలు చేయాలి. దాని ప్రకారం కొత్తగా భూమి సర్వే చేయాలి. సర్వే చేసుకుంటూ కొత్త సర్వే నెంబర్ కేటాయిస్తూ పొజిషన్ లో ఎవరున్నారు, ఏం మన ఈ చిక్కులు తెచ్చుకుంటూ కోర్టు చిక్కులు ఏమన్నా వాటి పక్కన పెడితే మిగతా అన్ని మామూలుగా 100% భూములు క్లియర్ గా ఉంటాయి. అట్లాగే వారసత్వ సమస్యలు కూడా తీర్చుకుంటూ భూముల సమగ్ర సర్వే, కొత్త సర్వే నెంబర్లు ఇవ్వడం. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ గా మార్చడం. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు అక్షాంశాలు రేఖాంశాల మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చేసిండ్రు. ఒకవేళ ఏమైనా జరిగితే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ కింద ప్రభుత్వమే ఈ నష్టపరిహారం చెల్లిస్తుంది. మీ భూమి మీకు ఆల్రెడీ పాస్బుక్ ఇచ్చారు ప్రభుత్వం, దాని మీద ఎట్లాంటి కొత్త వివాదాలు వచ్చినా దానికి బాధ్యత ప్రభుత్వం వహిస్తుంది, ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది ఒకవేళ ఆ భూమి కోల్పోయిన రైతుకు. ఇదిగా చేయాల్సింది అంటున్నాను. కానీ మొదలే మాట్లాడకుండా ఉన్న రికార్డులను సవరించుకుంటూ పోతుంటే వివాదాలు ఇట్లాగే ఉంటాయి. మొత్తం చాప తివాచి పాత్ర అయిపోయింది, దాన్ని బయటపడాల్సిందే, కొత్త తివాచి కొనుక్కోవాల్సిందే. అంటే దొంగట్లో కూర్చొని వెంటకు వేడినట్టే మనం ఇది పరిస్థితి కనుక సమగ్ర పరిష్కారం వైపోకుండా తాత్కాలిక పరిష్కారం వైపోతే ఈ అక్రమాలు బయటపడుతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి అంటున్నాను. దానికి ఎక్కడైనా వేలు వంకర పెడితే వెన్న వస్తున్నట్టు రాజకీయ నాయకులు అక్రమాలు చేస్తుంటారు, అధికారులు దాన్ని సహకరిస్తుంటారు. ఇది కావద్దంటే నేను చెప్పిన పరిష్కారం కరెక్ట్.
రామ్మోహన్ రావు గారు, ఇంకొక ప్రధాన అంశం తీసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటీవలి కాలంలో జరిగినటువంటి వ్యక్తిగత కథనాలు, వ్యక్తిగత హననాలపై ఇటు సజ్జనార్ కూడా ఒక సిట్ ఏర్పాటు చేశారు. 8 మందితో కూడినటువంటి ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క మార్ఫింగ్ ఫోటోలతో, అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారి, మహిళా అధికారి మీద కూడా మార్ఫింగ్ ఫోటోలతో జరిగినటువంటి చూస్తే దానికి సంబంధించి చాలా ఆ 2 కేసులకు సంబంధించి ఆధారంగా ఇటు పక్క కేసు నమోదు చేశారు. దీని గురించి ఒక సిట్ కూడా 8 మందితో కూడిన సిట్ కూడా సజ్జనార్ ఏర్పాటు చేశారు. దీని గురించి ఏమంటారు రామ్మోహన్ రావు? అంటే పెద్ద పెద్ద నాయకులు అబద్ధాలు మాట్లాడుతుంటే సోషల్ మీడియా వాళ్ళు అంతకంటే తిరిగిస్తారు కదా. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుంది, మేయదు కదా. ప్రజలు కూడా అట్లా తయారయ్యారు. చూసాం కదా, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఈ మొన్నటి వివాదం రేపారు కదా. ఏది పోతిరెడ్డి పాట దగ్గర నేనే ఆపాను అన్నాడు. చూసాం కదా, నేనే ఆపాను అంటే ఏమైంది, 5 పార్టీలు రకరకాలుగా మాట్లాడినాయి. మళ్ళీ వాస్తవం తెలిస్తే ఎన్జిటి ఆపిందని తెలిసింది కదా. అంటే ఇట్లా ఈ సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటివి వచ్చే దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది రాహిత్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నేను చెప్పాను కదా, నేనే మొన్న మెస్సీతోని ఒక చిన్న మెసేజ్ కొడితే నాకు మెస్సీతోని ఫోటో దిగినట్టు, నాకు సెల్ఫీ తీసుకుంటున్నట్టు వచ్చింది. అది చూస్తున్నాం మనం. అట్లాంటి దాన్ని మామూలుగా జోక్ గా వాడుకోవడం వేరు, దాన్ని సీరియస్ గా వ్యక్తిత్వ హానవాళ్ళు వ్యక్తిగత విమర్శ చేయడం వేరు. అందుకని ఇవాళ సీఎం పేజీలో ఏం జరుగుతుంది, ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మన చేస్తున్నారనే దాని మీద వచ్చి స్క్రోలింగ్ కాస్త ఇవాళ బౌన్స్ అయింది. పెద్ద ఎత్తున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఆవేదన చెంది నాకు ఇంత విషయం ఇచ్చి చంపండి అని కూడా మాట్లాడిన సందర్భం చూసినాం. మన నీళ్ళ మంత్రి అంటున్నారు, ఈయన అంటున్నారు, పొన్నం ప్రభాకర్ గారు నుంచి వచ్చింది, సాక్షాత్తు సీఎం గారి గురించి వచ్చింది. అందరినీ వివాదం లాగారు. అంటే ప్రజల్లో అసహనం పెరిగింది. ప్రజల్లో ఇట్లాంటి వరకు పాశవిక ధోరణి అంటారు, అంటే పాశవిక ఆనందం పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరైనా ఖండించాల్సింది, తప్పే అంటున్నారు. సిట్టు ఏం తెలుస్తుంది అంటే ఎంతమందిని పట్టుకుంటారు, ఇప్పుడు అసలు మొదలైంది ఎక్కడ, ఇది ఎక్కడికి వెళ్తుంది అని చూసుకుంటే ఇది మాత్రం సరైనది కాదు. ఇవాళ రాజకీయ నాయకులకి అనుకోకండి, సెలబ్రిటీస్ కి వస్తున్నది, మామూలు వ్యక్తులకు కూడా వస్తుంది. ఎవరైనా చెప్పాలంటే కెమెరా కన్ను బెడ్రూమ్ లో కూడా జ్వరపడుతున్నది. ఇవన్నీ చూస్తున్నాం మనం కనుక. ప్రజల మధ్యన ఈ అంటే టెక్నాలజీని మంచిగా వాడుకుంటున్నారా, చెడ్డగా వాడుకుంటున్నారా అనే సమస్య వస్తుంది. చెడ్డగా వాడుకుంటుంటే ఇట్లా సమస్యలు వస్తాయి. కానీ ఎప్పుడు కూడా టెక్నాలజీని తప్పటను. టెక్నాలజీ అనేది కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. ఏం కోస్తున్నాం అనేది సమస్య. చట్టపరమైన చర్యలు తీసుకోవడం టైం పడుతుంది కనుక నైతికంగా ఇట్లాంటి దాన్ని వాడకుండా నిరోధించే ప్రయత్నం చేయాలి. అట్లానే ప్రభుత్వాలు కూడా కొంచెం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అట్లాగే కుటుంబాలను కూడా లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి గారు. గతంలో జరిగింది కూడా అదే కదా. ఆనాడు ఇదే మంత్రులు మనకు నాగార్జున గురించి ఏం మాట్లాడారు, ఇదే మంత్రులు అప్పుడే కంట్రోల్ చేస్తుంటే అయిపోయేది కదా. ఇప్పుడు తమ దాకా వస్తే తెలిసింది కదా వీళ్ళకు. తమ దాకా రాకుండా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు, ఇదే మహిళా మంత్రులు వ్యాఖ్యం చేసినప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే సమస్య రాకపోయేది కదా. అంటే మునుము ఎట్లా ఉంటది అంటే, వరుసక్రమం ఎట్లుందంటే, రాజకీయ నాయకులు మనకు సెలబ్రిటీస్ ఆదర్శంగా నిలవాలి ప్రజలకు, సమాజానికి. మీరే ఆదర్శంగా నిలవకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి తర్వాత సారీ చెప్తా అంటే, బాధపడితే సారీ చెప్తా అని మాట్లాడుతుంటే ప్రజలు కూడా అట్లా తయారవుతారు కదా. యథా రాజా తథా ప్రజ. మీరు మారండి, తర్వాత ప్రజలు మారమని చెప్పని నేను అయితే అంటున్నాను. దీనికి ఆద్యం పోసిందే ఈ ప్రభుత్వంలో అని పెద్దలు అంటున్నాడు. గతంలో కూడా లేదని అన్నాడు. గతంలో మనకు కేసీఆర్ గారి వ్యక్తిగత కార్యదర్శి మీద కూడా చాలా దుర్మార్గంగా వ్యాఖ్య చేసిన ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, చేయలేదా గతంలో, చేయలేదా అంటారు మనకు. కానీ ఇవన్నీ చూస్తున్నాం కనుక ఏదైనా సరే రాజకీయ నాయకులు మంచిగా ఉంటే ప్రజలు కూడా మంచిగా ఉంటారు. మీరే ఎవడి మీద పడితే వాళ్ళ మీద పుడుతుందండి, ఎట్లా పడితే అట్లా స్క్రోలింగ్ చేసుకుంటూ, వాళ్ళు ఇంకోటి వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ, మనకు బాడీ షేమింగ్ చేసుకుంటూ మీరే మాట్లాడుతుంటే బయట వాళ్ళు కూడా అదే ఉంటారు. తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు, పిల్లలు ఎట్లా ఉంటారు, రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు, అట్లాగే ప్రజలు కూడా అట్లా తయారవుతారు. ప్రజలను తప్పట్టాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడిని ఎవరు శిక్షించాలి, కానీ మీరే తప్పు చేస్తూ మీ దాకా వచ్చినప్పుడు గొడవ పడుతున్నారు కదా. అందుకని దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందంట. రామారావు గారు, ఏదైతే నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఏదైతే నీటి మీద వచ్చేటువంటి దుష్ప్రచారం మాత్రం తిప్పికొట్టండి, మన ప్రభుత్వం వచ్చినాకనే చాలా వేగంగా స్పందిస్తున్న విషయంలో, అది పక్క తుమ్మిడిహెట్టి విషయంలో కూడా డిపిఆర్ సిద్ధం చేయండి, ఇటు కావాల్సినటువంటి ప్రాజెక్టుల కోసం కావాల్సిన భూమి సేకరణ చేయండి, అదేవిధంగా కాళేశ్వరం సంబంధించిన విషయాల్లో కూడా సహకరించండి అంటూ ఇటీవలి కాలంలో నిన్న జరిగినటువంటి ఏదైతే నీటిపారుదల శాఖ అధికారులతో జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇవి. వాస్తవంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చాలా తొందరగా స్పందిస్తుందా ఈ విషయాల్లో, ఏమంటారు? స్పందించాల్సిన అవసరం ఉందంటున్నా. ఎందుకంటే నిన్న నీటిపారుదల సమస్యలు మాట్లాడి నేను కూడా చూశాను, లైవ్ చూశాను. కొంత విషయాలు అర్థం చేసుకున్న దాన్ని చూస్తే అబద్ధాలు ప్రచారం చేసింది ఎవరు, మరి ఈయనే కదా. అసెంబ్లీ సాక్షిగా ఒక నిజాన్ని అబద్ధంగా మార్చేసి
ప్రచారం చేసింది అసెంబ్లీ సాక్షి చేసింది రేవంత్ రెడ్డి గారు కదా. నిన్న మంచిదే అంటే నిన్నెందుకు మొన్న కూడా మంచి మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట అన్నారు. అయ్యా మేము తెలంగాణ ప్రాజెక్టులకు మేము వ్యతిరేకం చెయ్యము, మీరు కట్టుకోండి, మేము కట్టుకుంటాం పూర్తి స్థాయిలో. అట్లా ఏది ఇట్లా గట్టిగా చెట్ల కింద పంచాయతీ నడవదు. కనుక ఇదే మాట దాన్ని సమర్థిస్తూ అవును కదా నీళ్లు కావాలా పంచాయతీ కావాలంటే నీళ్లే కావాలని చెప్పి ధీటుగా జవాబు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని అభినందించాను. ఎందుకంటే మీరు ఇప్పుడు చింత చెట్లకి మంచి అది నీళ్ళు ఎక్కువనే మేము తీసుకెళ్తే మీకు ఏమైంది 200 టీఎంసీలే కదా అని చంద్రబాబు మాట్లాడుకుందాం అన్నారు కదా. పోట్లాడుకోవద్దు మాట్లాడుకుందాం అనే మాట కూడా రేవంత్ రెడ్డి గారు సమర్థించారు. దాన్ని నేను సమర్థిస్తున్నాను. నిన్న కూడా మన ప్రాజెక్టులు కట్టుకోలేకనే కదా ఇప్పుడు ఏమైతుందంటే ఈ వివాదాలు ఎందుకు వచ్చినాయి రహీం, మనకు ఏవైతే కేటాయించిన జలాలకి దిక్కు లేదు, పోయే జలాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆవగింజ దగ్గర వస్తున్నారు, గుమ్మడికాయలు పోతున్నారు చూస్తున్నాం కదా, మరి ఎందుకు పోతలేదు అని దాన్ని చూసుకుంటే నిన్న సమీక్ష మంచిది అంటున్నాను. ఇప్పటికైనా జ్ఞానోదయం ఏమైంది అంటున్నాను. ఎందుకంటే మన ప్రాజెక్టు మనం మొదలు కట్టుకుందాం, అనుమతులు ఉన్న ప్రాజెక్టులు కూడా కట్టుకొని పరిస్థితి దౌర్భాగ్యం కనపడుతుంది కదా. అంటే ఈ అనుచిత ఉచితాలు వీటి వల్ల వస్తున్న సమస్యలకు అభివృద్ధి కుంటుపడుతుంది అంటున్నారు. అప్పు తెచ్చైనా సరే ఈ నీటి పారుదల విషయ రంగంలో మంచి ప్రయత్నాలు చేయండి, అభినందించాలి. కానీ రెండోది ఏంటంటే ఈ వివాదం ఇక్కడ పరిష్కారం కాదు. ఇవాళ మొన్ననే సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు పిటిషన్ విత్డ్రా చేసుకోమని చెప్పుకుంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీరు 131 సివిల్ పిటిషన్ వేసుకోమన్నారు, సివిల్ కేసు వేసుకోమన్నారు. అది వేస్తామంటున్నారు. సరే ఈ పండుగ సంబరాలు అన్ని మర్చిపోయింది, ఇంకో 2 రోజులు 4 రోజులు పడుకోవచ్చు. మొదటి సూచన చేసినప్పుడే పోయిన వారమే దాన్ని విత్డ్రా చేసుకుంటే ఈ వారంలో కేసు పడేది కదా. అయినా సరే సుప్రీంకోర్టు ఇంకొక సూచన కూడా ఇచ్చింది మీకు. అంటే అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోండి, మీరు వ్యవస్థల దగ్గర పోరాడండి, కోర్టుకు వస్తే సమస్యల పరిష్కారంగా మరింత జటిలమవుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. 131 సివిల్ కేసు వేస్తే వాళ్ళు ఏమంటారు, మహారాష్ట్ర, కర్ణాటక, మన ఛత్తీస్గఢ్, ఒరిస్సాను కూడా అందులో ఇన్వాల్వ్ చేయమంటారు. మరి ఇంకా కష్టం అవుద్ది, ఇంకా క్లిష్టం అవుద్ది కదా. అందుకని కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఒకటి ఉన్నది 15 మందితోని. ఇటుపక్క అటుపక్క అధికారులు ఉన్నారు, మనకి ముఖ్యమంత్రులు ఉన్నారు, మనకు కృష్ణా బేసిన్, అట్లాగే గోదావరి బోర్డు సభ్యులు మన అధికారులు ఉన్నారు. దీన్ని పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వమే పెద్దన్న పాత్ర వహించాలి. ఇప్పటికీ నేనేమంటున్నా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, దాంతోపాటు నీటి రంగ నిపుణులు వీళ్ళందరితో కలిసి ఒక మంచి సమావేశం సుహృద్భావ వాతావరణంలో ఢిల్లీలో పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని పెట్టాలి. అమికబుల్ సెటిల్ 10 టీఎంసీలు ఇటు కావచ్చు అటు కావచ్చు, నష్టం ఉందంటున్నాను నేను. పూర్తిగా 100 టీఎంసీలు కోల్పోమని ఎవరు చెప్తలేము. కానీ అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత, చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, చేసుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులది. సరే రాజకీయంగా విమర్శించే వాళ్ళు మీరు గురి శిష్యులు అంటారు, మన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటని వీళ్ళు అంటారు. అది పరస్పరం విమర్శించుకుంటున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టించుకుంటే ఇట్లాంటి విమర్శలకు తావుండదు. ఇప్పటికి నీటి పంచాయతీ తీర్చుకోవడానికి సరైన వేదిక కేంద్ర జలవనరుల శాఖనే. అక్కడ కూర్చోండి, పరిష్కారం చేసుకోండి. కోర్టులకు పోతే ఇక 10 ఏళ్ళైనా తెగదు. 12 ఏళ్లుగా తాత్సార్యం చేస్తూ మొదలుపెట్టింది కాంగ్రెస్. దీన్ని తేల్చందేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం. కనుక వాళ్లను కోరుతున్నాను, ఇటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నాను, అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోండి. చివరిగా ఒకటే మాట, విన్ విన్ సొల్యూషన్ సాధించండి. ఇద్దరు గెలవాలి. మీరు నష్టపోతే నేను లాభపడతాను, నేను నష్టపోతే మీరు లాభపడతారని కాదు, ఇద్దరు గెలవాలి. అంటే జీరో సమ్ గేమ్ ఆడుతున్న ఈ విన్ విన్ సొల్యూషన్, జీరో సమ్ గేమ్ ఆడుతున్న వీళ్ళు మరి విన్ విన్ సొల్యూషన్ పోతే బాగుంటదని దానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపించాలి. 2 రాష్ట్రాల మధ్య తగాదాన్ని 1 సంవత్సరంలో తేరుస్తే ఇంకా మంచిది. ఇద్దరు అభివృద్ధి చెందుతా, నీళ్లు పంచుకుందాం, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. అందుకని భావోద్వేగాలను భావోద్రేకాలుగా మార్చకుండా, రాజకీయ వివాదాలుగా మార్చకుండా ఆ రాజకీయ నాయకులు ప్రవర్తించాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి పెద్దన పాత్ర వహించి పరిష్కారం చేస్తే మంచిది. రామ్మోహన్ రావు గారు, ఇటు పక్క అంతర్జాతీయ వార్తల్లో తీసుకుంటే ఈ పక్క ఇరాన్ చూస్తే నిరసనకారులతో రోజు రోజుకు అనేక మంది, వేల మంది యువకులు, అమాయకులు ప్రాణాలు పోగొట్టుతున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇటు పక్క ఇరాన్ అగ్నిగుండంలా తయారైతే, ఇదే సమయంలో ఎవరైతే ఇరాన్తో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నారో ఆ దేశాలపై సుంకాలంటూ ఒక ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆల్రెడీ అమల్లోకి తెచ్చేశారు. కాకపోతే భారత్ మీద పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు, కానీ ఇటు పక్క దాంతో సంబంధాలు పెట్టుకుని అనేక దేశాలు దీని మీద ప్రభావం ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 20% పైగా సుంకాలు విధించడానికి ఆల్రెడీ అమల్లో కూడా వచ్చేసింది. దీనికి సంబంధించినట్టు ట్రంప్ తీసుకున్నాను. నేను దీని గురించి ఏమంటారు? సుంకాల గురించి మొదలు మాట్లాడి యుద్ధం గురించి మాట్లాడతారు, అంతర్యుద్ధం మాట్లాడతారు. సుంకాల విషయంలో నిజంగానే మీరు అన్నట్టు మనకు వచ్చే $1 బిలియన్ మాత్రమే మనం వ్యాపారం చేస్తున్న వాటితో పెద్దగా ఇరాన్ నుంచి మనకు చమురు దిగుమతి తక్కువ ఉంది మిగతా దేశాలతో పోల్చుకుంటే. కానీ ఎవరిని హెచ్చరిస్తున్నట్టు ఇది అంటే చైనా ఎక్కువ వ్యాపారం చేస్తుంది దీని మీద. బ్రెజిల్ కానీ, రష్యా కానీ, చైనా కానీ ఇరాన్ నుంచి ఎక్కువ చమురు తీసుకునే దేశాల్లో మొట్టమొదటి చైనా ఉంది. కనుక చైనా నష్టపోతుంది.
మనం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెద్దవాడిని భయపెట్టాలంటే చిన్నవాడి చెవి మెలేస్తారు. మన పని అదే, మన మీద చెవి మెరేసే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మన నష్టం ఏం లేదు. కొన్ని శిక్షలట చెవి మెరేయడం, గోడ కుర్చీ వేయడం ఇవన్నీ కూడా ఆరోగ్యదాయకం అంట. అందుకని వెనకడ చూడండి మీరు, టీచర్లు చెవి మెలేసేవాడు, మనకు గోడ కుర్చీ కూర్చుని పెట్టేవాళ్ళు, ఇది మంచిదే, మనకు ఆరోగ్యదాయకం. ఆ $1 బిలియన్ మన వ్యాపారాన్ని మనం వదులుకోవడానికి పెద్ద సమస్య లేదు. వేరే దేశం తెచ్చుకున్నా కనుక మీరు అన్నట్టు మనకు నష్టం లేదు. కానీ బేసిక్ గా చూస్తే ఈ సుంకాల పెంపు గతంలో మనకు రష్యా నుంచి ఆ చమురు 50% వేశారు. అప్పుడు కూడా పెద్దగా నష్టం జరగలే మనకు అంటున్నాను. కానీ ఈ నష్టం జరిగేది చిన్న దేశాలకు జరుగుతుంది, ముఖ్యంగా అంతర్యుద్ధాలు ప్రోత్సహిస్తున్న దేశాలు జరుగుతుంటున్నాం. ఈ మొత్తం మీద చూసుకుంటే ఇరాన్ సంక్షోభానికి 2 కారణాలు. ఒకటేమో అమెరికా పెద్దన్న పాత్ర వహించడం, అమెరికా చాలా దేశాల్లో చిన్న దేశాలను కబళించడం, పెద్ద దేశాలను బెదిరించడానికి సుంకాల యుద్ధం 2 చేస్తున్నది. సుంకాల యుద్ధంలో సరే నష్టమైన పైన తాగేవాడే కడతారు తాళ్ల పన్ను అన్నట్టు అమెరికా ప్రజలు నష్టపోతారు కొన్ని చోట్లయితే. మనం ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద పన్ను కట్టేది వాళ్ళే కదా, ఈ సుంకాలు ఎవరి మీద వేస్తారు, వాళ్ళ మీద వేస్తారు. కానీ యుద్ధాలు జరుగుతున్న క్రమంలో భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి, అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. అంతర్యుద్ధాల్లో ఇరాన్ గురించే మాట్లాడతాం. ఇరాన్ లో నిన్నటి దాకా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. మనం నిజంగా చెప్పాలంటే ఇరాన్ లో ఏం జరుగుతుందో ప్రపంచానికి నిన్నటి దాకా పెద్దగా తెలుసు, కానీ ఇంత వివరంగా తెలియదు. కనుక వాళ్ళు 2300 మంది దాకా చనిపోయినట్టున్నారు. 30 అంటున్నారు, 300 అంటున్నారు, 3000 దాకా చనిపోవచ్చు. అధికారికంగానే 2000 పైన చనిపోయి అంటున్నారు. ఈ అంతర్యుద్ధానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ మనకు రియాల్ విలువ పడిపోవడం. అంటే సంచులతో డబ్బు తీసుకెళ్లి మన దోషులతో చిన్న సంచుల్లో మనం సరుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. దానికి కారణం ఆయుధాల కొమైన ఇది ఆర్థిక స్థితిగతులకు అని చెప్పి యుద్ధానికి కాలు దువ్వుతూ గతంలో ఇజ్రాయల్తో యుద్ధం చేసి మమ్మల్ని కొనారెంట్ చేసి మా ఆర్థిక పరిస్థితి నాశనం చేసిన ప్రజలు తిరగబడ్డారు. ముఖ్యంగా జంజీ ఉద్యమాలు వేరు, ఇక్కడ జంజీ ఉద్యమం కూడా కాదు, అంటే వయసులో నిమిత్తం కూడా అందరూ కూడా స్పందిస్తున్నారు. దాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న ఇరాన్ అధ్యక్షుడిని మేము పడిపడతామంటున్నారు. గట్టిగా మాట్లాడితే నిన్న అమెరికా అధ్యక్షుడు ఇంకో మాట చెప్పారు, ఎవరైతే మరణించిన వారికి మేము ఆర్థిక సాయం కూడా చేస్తామంటారు. అంటే ఏం ప్రోత్సహిస్తున్నట్టు అంటే ఇంకా పోండి, కాళ్ళు తగలబెట్టండి, నాశనం చేయండి, మీరు చావండి, మేము ఆ శవాల మీద పేలాలని అనుకునే ప్రయత్నం అమెరికా చేస్తున్న సమస్య లేదు. ఇరాన్ సంక్షోభాన్ని ఇరాన్లే ప్రజలే పరిష్కరించుకోవాలని వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో ఇంకొకటి జోక్యం చేసుకోవద్దని కూడా మన భారతదేశం అంటుంది. దాన్ని పాటించాలట. అట్లాగే చైనా రష్యా కూడా చోద్యం చూస్తుంది అంటున్నాను. కొన్ని విషయాలు చూసుకుంటే మీకు వెనిజులాను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా రష్యాకు తెలుసు, చైనాకు తెలుసు, కానీ ఎందుకు నివారించలేకపోయింది అంటే మధ్య ఆసియా దేశాలు, పశ్చిమ ఆసియా దేశాలలో మీరు మధ్య ప్రాంతంలో మీరు పెత్తనం చేసుకోండి, అది మనకు దక్షిణ ఆసియాలో మొత్తం అంతా మేం చేస్తామని చైనా ఒక రకంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు లెక్క. ఈ 2 అగ్రరాజ్యాలు కూడా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. మన దేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు, మాల్దీవ్స్ నుంచి మొదలుకొని శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్ దీని ఎట్లా ఉన్నాయి. ఇట్లాంటి దేశాలన్నీ రెచ్చగొట్టి మన మీద ఎట్లాగో చేస్తున్నదో చైనా అనేవి ఇటు పక్క నుంచి జియోపాలిటిక్స్ చేస్తుంటే అటు పక్కనేమో అమెరికా చేస్తుంది, రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తూ అది కూడా అదే చేస్తుంది. అంటే ఈ అగ్రరాజ్యాలు 3 కూడా మనం ఎవరు దుర్మార్గులు కదా, తమ ఏరియాను పంచుకున్నట్టు, గుండాలు కదా, నా ఏరియాకు నువ్వు రాక, నీ ఏరియాకు నేను రాక అన్నట్టు ఈ అగ్రరాజ్యాల కుట్ర వల్ల జరుగుతున్న పని, అగ్రరాజ్యాల స్వార్థం వల్ల జరుగుతున్న యుద్ధాలు ఇవన్నీ కూడా దీనికి 3 కారణాలు వివరించి ముగిస్తాను. మొట్టమొదటిది జియో పాలిటిక్స్ లో ఈ 3 అగ్రరాజ్యాలు పెద్ద ఎత్తున ప్రపంచాన్ని అణిచివేస్తున్నాయి. నెంబర్ 1. దానికి ప్రధానంగా ఏంటంటే చమురు మీద ఆధిపత్యం ఎవరు సాధించాలి, దాని మీద అమెరికా ఈ చమురు సప్లై చేసే దేశాలన్నిటి మీద పడింది, వాటిని తమ స్వాధీనం చేసుకోవడానికి. రెండోది ఖనిజాల మీద. ఇప్పుడు గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని డెన్మార్క్, నాటో కుటుంబ దేశాలు ఉన్న డెన్మార్క్ కూడా హెచ్చరిస్తూ గ్రీన్లాండ్ ను 55,000 మందికి మేము డబ్బులు ఇస్తాం అంటే సామధాన భేద దండోపాయిస్తూ చివరికి డబ్బుల కన్నా లొంగుతారా మీరు, లేకపోతే సైనిక చర్యతో లొంగ తీసుకుంటాం, మీ ఈ గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా హెచ్చరిక ఏదైతుందో అది నాటో కుటుంబ దేశాలు కూడా సరిపడతలేదు. కానీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. జర్మనీ కానీ, జపాన్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి అంటే మన డెన్మార్క్ మన దేశము, మనం నాటో కుటుంబంలో ఉన్న దేశం, మన ట్రీటీ కుదిరించుకుంది, ఎవడైనా మన దాడి చేస్తే మనం ఏదైతే వ్యతిరేకం చేద్దాం అనుకున్నాం, మనం కలిసికట్టుగా పోరాడడం అనుకున్నాం. మరి కన్న తల్లే దయ్యం అయితే ఎట్లా ఉంటుంది అనే మాట వీళ్ళు ఎవరు అనలేకపోతున్నారు. డెన్మార్క్ కూడా బేలగా చూస్తూ మీ హెచ్చరికలు పనిచేయవు, మా వైపే ఉంటది మన గ్రీన్లాండ్ అని పెత్తనం మాకే అని చెప్తున్నది. గ్రీన్లాండ్ స్వాధీనం అంటే ఒకటి చమురు నిల్వల మీద, చమురు దేశాల మీద పెద్దనం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నం ఒకటి. రెండవది మనకు ఖనిజాలు కూడా. గ్రీన్లాండ్ ఎందుకు స్వాధీనం చేసుకుంటుంది అమెరికా? గ్రీన్లాండ్ ఉన్న ఖనిజాలు అంతేందుకు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా స్వార్థపూరితంగా అమెరికా ఏం చేస్తున్న పని ఏంటంటే
ఉక్రెయిన్ రెచ్చగొట్టి యుద్ధం చేయించిన తానే, ఒక రకంగా చెప్పాలంటే ఆయుధాలు సప్లై చేసిన తానే. చివరికి అక్కడ నష్టపోయిన ప్రజలు నష్టపోతుంటే అక్కడ ఖనిజాలు మాకు ఇవ్వండి, లేకపోతే ఆయుధాల డబ్బులు కట్టండి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు బెదిరిస్తున్నారు. జెలెన్స్కీని అయితే 3 సార్లు బెదిరించి మరి ఒప్పిస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఖనిజాలతో పాటు ఇంకోటి డాలర్ రారాజుగా ఉండాలి. వాళ్ళ చమురుకు డాలర్ కు చాలా లింక్ ఉన్నది కనుక డాలర్ పడిపోతుంది మెల్లమెల్లగా. అంటే మన దగ్గర విలువ పడిపోలేదు, డాలర్ వాడకం పడిపోతుంది. గతంలో 70% పైగా డాలర్ వాడకం ఇవాళ 50% దిగజారింది. మనం లోకల్ కరెన్సీ వాడుకుందామని ఆర్ఐసి అంటే రష్యా, ఇండియా, చైనా కూటమి కట్టి మన లోకల్ కరెన్సీ వాడుకుందాం ప్రయత్నం చేశారు. ఇంకో పరిణామం కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగింది రహీం. నిన్ననే మనము బ్రిక్స్ దేశాల అధ్యక్షుల మన 4వసారి మనం ఎన్నికయ్యాం. నిన్ననే మనకు బ్రిక్స్ దేశాల ప్రతి సంవత్సరం దేశాలకు ఈ బ్రిక్స్ దేశాలకు ఆధిపత్యం వహించే మన నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. ఈసారి మనకు వచ్చింది మళ్ళీ ఇది 4వసారి. కనుక బ్రిక్స్ దేశాలు మొదటి నుంచి ఏమంటున్నాయి, యూరో కరెన్సీ లాగానే మనం కూడా లోకల్ కరెన్సీ ఒప్పుకుందాం. కేవలం ఉన్నాయి బ్రిక్స్ దేశాలు 5 పేర్లు ఉంటాయి, బ్రెజిల్ అండ్ అట్లాగే రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీటితో పాటు ఇంకో 14 దేశాలు ఉన్నాయి. ఇందులో ఇంకో 20 దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అంటే ప్రపంచంలో ప్రధానమైన దేశాలన్నీ బ్రిక్స్ దేశాలకి బ్రిక్స్ కూటమి కిందికి వస్తే రేపు అన్యాయం జరుగుతుంది, బ్రిక్స్ కూటమిని విచ్ఛిన్నం చేస్తా అని డైరెక్ట్ గా శపథం చేశారు. బహిరంగంగా ట్రంప్ ప్రకటించారు. మిగతా అధ్యక్షులు ట్రంప్ కొన్న తేడా ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మన మాంసం తిన్నామని ఎముకలు మెడలో వేసుకోవాలి గతంలో పాలకులు. ఇప్పుడు ఆయన వేసుకుంటున్నాడు కనుక డైరెక్ట్ గా హెచ్చరించాడు బ్రిక్స్ దేశాలు. అంతేందుకు మేము యూరో కరెన్సీని నాశనం చేశాం, మీరంతా మీ లెక్క ఎంత అంటున్నాడు. అంటే నాటో కూటమిలో ఉన్న యూరో దేశం మన దేశాలు యూరోపియన్ దేశాల మన యూరో కరెన్సీ కొద్ది రోజు తెస్తే వాళ్ళు తంపులు పెట్టి, అంటే ఈ ట్రంపే కాదు అమెరికా మొదటి నుంచి పాలకులు ఏం చేశారు, అక్కడ యూరో కరెన్సీ నాశనం చేశారు. ఇప్పుడు యూరో కరెన్సీ కొన్ని దేశాలకు పరిమితమైంది. మనమేం మొదట్లో ఉన్నాగా బ్రిక్స్ దేశాలు వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే కొత్త మనకు అంతర్జాతీయ సంస్థ పుట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. గతంలో నానాజాతి సమితి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నానాజాతి సమితి విఫలం కావడం వల్ల 25 ఏళ్ళకి విఫలమైంది. 1920లో వస్తే వాటిపైకి అయిపోయింది. అప్పుడు ఏదైతే ఐక్యరాజ్య సమితి ఏర్పడింది, యునైటెడ్ నేషన్స్ ఏర్పడదు, 80 ఏళ్ళు వృద్ధురాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు, పడకుడిచి రాజకీయాలు కూడా చేయలేకపోతున్నారు. ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే, ఇంత అంతర్యుద్ధాలు జరుగుతుంటే, ఒకరి మీద ఒక దేశం చేస్తుంటే అవి ఏం చేయలేకపోతుంది. కనుక అంతర్జాతీయంగా కొత్త సంస్థలు పుట్టుకురావాల్సిన అవసరం ఉంది. ఒక కంట్రోల్ చేసే, ప్రపంచంలో ఇట్లాంటి దుర్మార్గం కంట్రోల్ చేసే వ్యవస్థలు రావాల్సిన అవసరం ఉంది. అమెరికా పెత్తనాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు, కానీ అందరూ చోద్యం చూస్తున్నారు. దీని మీద ప్రపంచంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే రామారావు, చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఓకే, ఇది ఈనాటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాల నుంచి సరైన విశ్లేషణ తీసుకున్నప్పటి వరకు రామ్మోహన్ గారి చేత చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.